బీభత్సంతో ప్రకాశం బ్యారేజ్ గేటు దెబ్బతినటం పెద్ద కలకలమే రేపింది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని బ్యారేజ్ గేటు ధ్వంసమైంది. దాని మీద చాలా అనుమానాలు వస్తున్నాయి. బుడమేరుకు భారీగా గండ్లు పడటం కూడా అనుమానాస్పదంగానే మారుతోంది. 3 రోజులుగా బెజవాడలోని మకాం వేసి బాధితులందరినీ ఆదుకున్నాకే కదులుతా అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వాటి మీద అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఉందేమో అని సీఎం అనటం చర్చనీయాంశంగా మారింది. బుడమేరు వాగు పొంగి బెజవాడ నీట మునిగింది. బుడమేరు కట్టలకు గండ్లు పడి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయమై వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అసలే భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. అదే సమయంలో ఎక్కడ్నుంచో వరుసగా దూసుకొచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేటు దెబ్బతింది. ఒకవైపు జలప్రళయం, మరోవైపు వరుసగా జరుగుతున్న ఘటనల వెనుక కుట్రకోణం ఉందేమోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి. నాకు కూడా అనుమానం వస్తా ఉంది. 2 బోట్లు వచ్చే చూశాను. ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నాయి. ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే. కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాయుడు ఈరోజు చూశాడు. ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ప్రైమా ఫేసి నేను ఆలోచించలేదు. కానీ ఒకసారి వివేకానందరెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయొచ్చేమో. వి కెనాట్ ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ దొంగల కోసం, నేరస్తులతో. ఎప్పుడన్నా ఆలోచించామంటే పెట్రోలింగ్ పెట్టాలని? నాకెప్పుడు లేదు. ప్రస్తుత జల విపత్తును ప్రమాదంగానే చూస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, అయితే వివేకాను హత్య చేసిన వాళ్లు ఇది కూడా చేయవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. 1కి 2 సార్లు ముఖ్యమంత్రి అవే డౌట్స్ వ్యక్తం చేయడం అందరిలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నారని, అందుకే ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఉందేమోనని ఆలోచించాల్సి వస్తోందని చంద్రబాబు అంటున్నారు. చెరువులకు, కాలువలకు ఎక్కడ గండ్లు పెడతారో అని పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందన్నారు. అమరావతి మీద పని కట్టుకుని విష ప్రచారం చేయడం కరెక్టేనా అని వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరా ఘటనతోనూ వాళ్లకు లింక్ ఉందని అనుమానాలు లేవనెత్తారు. 300 వీడియోలు ఉన్నాయని దేశమంతా ప్రచారం చేశారని, ఆడబిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గుడ్లవల్లేరు విషయంలో ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి కేసు విచారణ కొనసాగిస్తామని, తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవారైనా వదిలిపెట్టబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసర్ సరిగా తీసుకుపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటారు. దానికి తగ్గట్లే వైసీపీ నేతల ఆరోపణలు ఉండడంతో సీఎం అనుమానాలు నిజమేనేమో అంటున్నారు జనం. బెజవాడలో వరదకు కారణమైన బుడమేరు వాగు ఒక ప్రాజెక్టేమీ కాదు. దానికి గేట్లు ఉండవు. ఆ డ్రైన్ కట్టలకు గండ్లు పడి విపత్తుకు దారితీసింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఫీల్డ్కు రాలేదు. ఒక్కసారి మాత్రం వరద ప్రాంతాలను ముఖ్యమంత్రిగా జగన్ దర్శించినప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ వేసి నడిపించారు ఆయన భక్తులు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన విజయవాడలో అంత భీభత్సం జరగడంతో తప్పదని కాసేపు వచ్చి వెళ్లారు. బుడమేరు డ్రైన్కు గండ్లు పడ్డాయని తెలియక దానికి గేట్లు ఉన్నాయని, అవి ఎత్తడం వల్లే గండ్లు పడ్డాయని మాట్లాడి వెళ్లారు. అదేమంటే కరకట్ట మీద చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపారని ఆరోపించారు. అది చాలదన్నట్లు ప్రస్తుత వరదలు మానవ తప్పిదమని జగన్ ఆరోపించి వెళ్లారు. ఇప్పటి వర్షాల తీవ్రత గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం గతంలో కూడా ఇలాంటి వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షాల కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయని
చూసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్లనే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తనదైన స్టైల్లో ఆరోపణలు గుప్పించారు. నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏనంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్లకు పోతా ఉన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ పార్టీ పరంగా కూడా ఎవరికీ ఎలాంటి సహాయమూ ప్రకటించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు కానిచ్చేశారు. అలాంటి జగన్ కు తుఫాను సాయం, విపత్తును ఎదుర్కోవడం మీద మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో వైసీపీ అంతా పనికిమాలిన పార్టీని ఎప్పుడూ చూడలేదంటూ జగన్ను ఒక భూతంతో పోల్చారు. గత వైసీపీ హయాంలో బుడమేరకు పడ్డ గండ్లు పూడ్చకపోవడం వల్లనే భారీ వర్షాలకు కట్టలు తెగి అజిత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తాయని అధికారులు కూడా చెప్తున్నారు. అది కప్పిపుచ్చుకోవడానికే జగన్ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్న అనుమానాల మీద పెద్ద చర్చ జరుగుతోందిప్పుడు.